హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 28:16. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవర. ఒక్క వాక్యం చివరి పట్టుకుని, విశ్వసించేవాడు కలవరపడడు. వినండి జాగ్రత్తగా. విశ్వసించువాడు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు. కలవరపడటం అంటే ఏంటి? నీకు తెలిసిన భాషలో చెప్పండి. కలవరపడడం అంటే ఏంటి? టెన్షన్ పడటం, ఇంకా భయపడటం, ఇంకా కలవరం అంటే ఆందోళన, ఏమైపోతుందో ఏంటో అనేటువంటి భయము ప్రతి ఒక్కరు ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వసించేవాడు కలవరపడడు. మరి మీరందరూ కలవరపడుతున్నాం, మనందరం కలవరపడుతున్నాం అంటే మనకు విశ్వాసం లేదా? చెప్పండి, విశ్వాసం లేదా? దేవుని ఎరిగి ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి మనకి కలవరాలు వస్తూ ఉంటాయి. ఇంకో మాట కూడా ప్రభు చెప్పాడు బైబిల్లో. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఈ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును చాలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ఈ మాట చెప్పారు. చూడండి, ప్రభు ఎప్పుడు చెప్పినా మీరు భయపడుతున్నారేమో భయపడొద్దు, కలవరపడుతున్నారేమో కలవరపడవద్దు. మీరు ఎలాగున్నప్పటికి కూడా మీ హృదయాన్ని అస్సలు కలవరపరచుకోవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం కలవరపడుతున్నాం. ఒక్కసారి కనుక మనం భయపడ్డామంటే ఆ నిమిషంలో ప్రభువుని విశ్వసించనట్లే. అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడు డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, ట్రైన్లో కూర్చుంటాడు, ఆయన నడుపుతున్నాడు. ఇప్పుడు ఈ ట్రైన్ ఏమైపోయిద్దో, యాక్సిడెంట్ అయిపోయిద్దో, బాగుంటుందో లేదో అని మీరు కలవరపడ్డారనుకుంటో అప్పుడు మీరు డ్రైవర్ని నమ్మనట్లే కదా. ఈ డ్రైవర్ ఎలాగ డ్రైవ్ చేస్తాడు, ఈ డ్రైవర్ ఎలాగ తీసుకెళ్తాడు అనేది మీకు అర్థం కాదు. అంటే నడిపించే అతని మీద మీ విశ్వాసం ఒక్కసారిగా సన్నగిల్లిపోయి, అంటే నమ్మకం పోతుంది. ఎప్పుడైతే మన లైఫ్లో కలవరపడ్డామో ఆ టైంలో ప్రభువుని నమ్మటం లేదని అర్థం. ఇది మాత్రం ఫిక్స్. మీరు ఆలోచించుకోండి. ఈ సమయంలో నేను టెన్షన్ పడ్డాను, ఈ సమయంలో నేను కలవరపడ్డానంటే ఆ ప్రభువుని సరిగా నేను కంప్లీట్గా, అలాగని ఏ మనిషి అయినా కానీ కంప్లీట్గా దేవుని మీద విశ్వాసం ఉంచి కొంచెం కూడా కలవరం లేకుండా ఉండేవాడు ఉంటాడు ఎక్కడైనా? ఎక్కడ? నాకు తెలిసి ఎంత ప్రార్థన చేసినా, ఎంత బోధలు చేసినా, నేను మీకు చెప్పినా, నాకు వచ్చేటప్పుడు టెన్షన్స్ వస్తాయి. నాకు వచ్చేటప్పుడు ఇంకా ఇంకా పెద్ద పెద్ద సేవకులు తీసుకున్న వాళ్ళకి టెన్షన్స్, కలవరాలు అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ గుర్తుపెట్టుకోండి, దావీదును చంపాలనుకున్నారు. గతంలో చెప్పుకున్నాం, గుర్తుంది మీకు? దావీదును అందరూ చంపాలనుకున్నారు. ఎందుకని? వాళ్ళ భార్యల బిడ్డలు అందరూ పట్టుకెళ్ళిపోయారు. దావీదైతే కలవరపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కలవరం ఉంటుంది, దిగులు ఉంటుంది, చింత ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రభువుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. సరే, ఇప్పుడు ఇలాగేదైనా వాక్యం ఏదైనా చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి, 22వ వచనం నేను చదువుతాను. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణెక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేశాడు. ఎవరిని బలవంతం చేశారు? ఎవరు పంపించారు? చూడండి, జనసమూహంలో తాను పంపివేయనంతలో శిష్యులు దోణెక్కి తనకంటే ముందుగా వెళ్ళవలనని అద్దరికి వెళ్ళవని ఆయన వారిని బలవంతం చేసి యేసుక్రీస్తు శిష్యులను అద్దరికి వెళ్ళమని పంపించాడు. ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను.
రాత్రి 4వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ఏం చెప్పాడంట? ధైర్యము తెచ్చుకునండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ఇదంతా మీకు అర్థమైంది. ఇప్పుడు వాక్యం విన్న కొద్దిసేపు చూడండి. యేసుక్రీస్తు శిష్యులందరినీ ఒక ధోనికిచ్చి మీరు అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి పంపించారు. బలవంతం చేశారు. వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రభు నువ్వు ఒక్కడే ఎలా ఉంటావు, నేను కూడా మీతో వస్తామని చెప్పేసి ఏం చెప్పారు. కానీ ప్రభు అయితే మాత్రం వాళ్ళందరినీ బలవంతం చేసి పడవెక్కి పంపించాడు. పడవెక్కి పంపిస్తే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారేమో మెట్ట మీద కొండగా గలిలయ సముద్రాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన ప్లేస్ ఏంటంటే గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రం పక్కనే ఒక కొండ ఉంటుంది. ప్రభు ఏంటి ధోనెక్కించి వీళ్ళందరిని పంపించేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాయంకాలమున వీళ్ళు వెళ్ళింది ఎప్పుడంట? సాయంకాలం, ఇంచుమించు ఒక 5-6 అయింది అనుకుందాం. యేసుక్రీస్తు వీళ్ళందరినీ పడవెక్కించి పంపించారు. వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు. మేబీ జర్నీ చేస్తున్నారు. ఎక్కడికంటే అద్దరిని ఏమని తెలుసా? గెన్నెసరేతు సరస్సు దాటిన తర్వాత అక్కడ ఒక పట్టణం ఉన్నది, కపెర్నహూమ్ అనే పట్టణం. ఆ పట్టణానికి వెళుతూ ఉన్నాడు. లేదా తూరు బేత్సైదా అని కొన్ని పట్టణాలు ఉన్నాయి. గలిలయ సముద్రం పక్కన అక్కడక్కడ కొన్ని పట్టణాలు ఉన్నాయి. ప్రభు ఏం చేశాడంటే ఆ పట్టణానికి మీరు వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తానని చెప్పి ఈయన ఏం చేశాడు? వాళ్ళని పంపించి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దాదాపు సాయంకాలము వాళ్ళు వెళ్ళారు. నైట్ అంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంచుమించు చూడండి 23వ వచనంలో, ప్రార్థన చేయుటకు ఏకాంతం కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండినప్పటికీ ఆ ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల ఇప్పుడు ఈ పడవ ఎంత దూరం వెళ్ళిపోయింది? చాలా దూరం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెళ్ళిపోయింది. ఇప్పుడు టైము ఎంత అయిందో చూద్దాం. 25వ వచనం, రాత్రి 4వ వచనమున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. మీకు అర్థమైంది? ఇక్కడ ఏమైనా సాయంకాలం బయలుదేరారు. ప్రభు కూడా సాయంకాలం కొండ మీదకి వెళ్ళాడు. రాత్రి అంతా ప్రయాణం చేస్తూ ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్ళగానే అలలు కొట్టేస్తున్నాయి. ఆ ధోనిని కొట్టేస్తుంటే ప్రభువు దూరం నుండి చూచాడంట. దూరం నుండి చూచి అలల చేత కొట్టబడుతున్నటువంటి పడవ దగ్గరికి ప్రభు రావాలంటే ఇంకొక ధోనికి రావాలి కదా. ఆ టైంలో ధోనిలు నడిపేవాళ్ళు ఉంటారా? మిడ్ నైట్ 4వ జామ్ అంటే ఏ జామ్ చెప్పండి? జాములు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఈవినింగ్ 6 నుండి 9 వరకు ఒక జామ్. ఓకే, తర్వాత 9 to 12 రెండో వచ్చాం, 12 to 3 మిడ్ నైట్ మూడో వచ్చాం, 3 to 6 నాలుగో వచ్చాం. ఇప్పుడు మనం అనుసరిస్తున్న క్యాలెండర్స్ లెక్కలు గ్రిగేరియన్ రోమన్ క్యాలెండర్స్ నుండి నైట్ 12 అయితే మనకి ఒక రోజు వస్తుంది కదా, నైట్ 12 అయితే ఒక డే స్టార్ట్ అవుతుంది. కానీ యూదుల రోజు అలా కాదు. యూదులకి ఎప్పటి నుండి ఎప్పటికి వస్తుంది అంటే ఈవినింగ్ 6 నుండి మరుసటి రోజు ఈవినింగ్ 6 వరకు ఒక డే. అందుకే యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరనమాట. కాబట్టి వాళ్ళ జాముల ప్రకారం లెక్క చూస్తే ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 6 వరకు 4 జాములు, ఒక్కొక్క జాముకి 3 గంటలు. ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన జాము ఏదంట? 4వ జాము. దీన్ని బట్టి చాలామంది ఏం చెప్తారంటే, దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే, నిన్ను దర్శించాలంటే నీవు ఏ టైంలో ప్రార్థన చేయాలంటే, ఏ టైంలో చేయాలి చెప్పండి? వేకువ జాము, 4వ జాము. 4వ జాము అంటే టైం ఎంత? టైం ఎంత అవుతుంది చెప్పండి? 3 to 6. 12 నుండి 3 గంటలు ఏ టైం అంటారు? 12 to 3 ఏ టైం అంటారు? మధ్యరాత్రి ఏమంటారు? దయ్యాలు తిరిగే టైం అంటారు. నిజంగానే దయ్యాలు తిరుగుతున్నమాట ఆ టైంలో 12 గంటలు 3 గంటల వరకు. ఈ టైంలో దొంగలు కూడా అదే టైంలో తిరుగుతారు. మొన్న ఒకసారి వాక్యం చెబుతున్న ఒక పోలీస్ అంకుల్ ఉన్నాడు, ఆయన పోలీసులు కూడా అదే టైంలో తిరుగుతారు దొంగలు పట్టుకోవడానికి అంటున్నాడు ఆయన. అంటే ఈ టైం అంతా ఏంటంటే దుష్టుల టైం ఉంటారు. 12 గంటలు 3 గంటల వరకు నిద్రలో ఉంటారు. ఈ 3 to 6 మాత్రము చక్కగా ఉదయకాలంలో దేవదూతలు దేవుడు సంచరించేశాను. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే 3 to 6 మధ్యలో బాగా ప్రేయర్ చేయండి, మీ ప్రార్థనకి ఇంకా జవాబు వచ్చేస్తుంది. మరి మిగతా టైంలో చేసే జవాబు రాదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ టైంలో చేసినా సమయం లేదు, అసమయంలో ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చు. కానీ దేవదూతలు దర్శించే సమయము, దేవుడు దర్శించే సమయము 3 నుండి 6 గంటల వరకు. ఇది 4వ జాము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని చేరాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఆయన పడవ వేసుకుని వెళ్ళడానికి పడవలు లేవు, పడవ తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రభు ఎలా వెళ్ళాడు చెప్పండి? 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు, 25వ వచనం, సముద్రం మీద నడుస్తూ ప్రభు వచ్చాడంట.
ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకునే భయము చేత కేకలు వేసి, ఆ టైంలో ఎవరో సముద్రం మీద ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే శిష్యులు ఏం చేశారంట? భూతమని భయపడ్డారు. ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా దాన్ని? యేసుక్రీస్తు అని ఇమాజిన్ చేసుకోగలరా? అవి వచ్చేది మనవాళ్ళే అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడవలేదు కాబట్టి, ఫస్ట్ టైం నడవడం వాళ్ళు చూశారు కాబట్టి దూరం నుండి చూసి ప్రభువుని చూసి భూతమని భయపడ్డారంట. భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారు? ధైర్యము తెచ్చుకోండి. శిష్యులు భయపడినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఎవరైనా భయపడినప్పుడు దేవుని దగ్గర వచ్చే మొదటి మాట ఏంటి చెప్పండి? భయపడకు. ఇక్కడ కూడా శిష్యులు భయపడుతున్నారు, తొందరపడ్డారు, భూతమని చెప్పుకొని భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. ఇదే వాక్యం బైబిల్లో ఒక చోట ఉంటుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూద్దామా. దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన 12వ వచనం కూడా చూడండి. జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. జకర్యా దేవదూతను చూసి ఏం చేశాడు? భయపడ్డాడు. భయపడగానే దూత అతనితో అంటాడు, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ఇప్పుడు దేవదూత ఇక్కడ ఏం చెప్పాడంటే జకర్యాతో, భయపడుతున్నావేమో నువ్వు, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడింది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు శిష్యులు భయపడితే ప్రభు ఏమన్నాడు? భయపడకూడదు, ధైర్యము తెచ్చుకోండి. ఇంకెక్కడైనా భయపడొద్దు అనే మాట ఎక్కడ ఉందో? ఇంకా పక్కనే ఉంది చూడండి. ఆ 1వ అధ్యాయంలోనే 29వ వచనం చూడండి. లూకా సువార్త 1:29. దానికంటే ముందే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు. ఇప్పుడు చూడండి, దేవదూతలైనా దేవుడైనా మొదటిగా మనిషితో మాట్లాడే మాట భయపడకు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఈ మాట రాయబడిందని మనం చదువుతాం. ఏ మాట? భయపడకు, ధైర్యము తెచ్చుకొని. నేను అడుగుతాను ఒకసారి, మరియమ్మ గారితో దేవదూత ఏం చెప్పింది? నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని గంట. ఇది సాధారణమైన మాట అంటారా, అసాధారణమైన మాట అంటారా? అసాధారణమైన. మరి మనకి భయం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఎలాంటి అసాధారణమైన కార్యాలు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఎలాంటి సమస్యలున్నా మీరు చేయాల్సింది మొదట భయపడొద్దు. ఈ విధంగా మైండ్ ట్యూన్ చేసుకుంటే మీరు దేనికి దిగులు పడరు, చిందపడరు. కానీ మనం వింటాం వాక్యము, పక్కన పెట్టేస్తాం, సాధన అనేది చేయు. సాధన చేయాలి. బైబిల్ చెప్తుంది భయపడొద్దు, తొందరపడొద్దు. మరియ తొందరపడింది, భయపడింది. జకర్యా తొందరపడ్డాడు, భయపడ్డాడు. ఈ శిష్యులు కూడా తొందరపడ్డారు, భయపడ్డారు. ఇక్కడ 3 చోట్ల ప్రభు చెప్పిన మాట ఏంటి? నేనే, భయపడకుండా ధైర్యంగా. ఇక్కడ దూత చెప్పిన మాట ఏంటి? నేనే, మీరు భయపడద్దు. ఇంకొక చోట కూడా ఈ మాట ఉంది, చెప్పండి ఎక్కడుందో? భయపడకు. ఎస్, లూకా సువార్త చూడండి 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలుగు మహాసంతోష సువార్తమానం నేను మీకు. అది చాలు. చూడండి ఇక్కడ. అయితే ఆ దూత ఏం చెప్పిందంట? ఎందుకని దేవుడు దిగొచ్చిన భయపడుతున్నారు, దేవదూతలు దిగొచ్చిన భయపడుతుంది. ప్రతిదానికి భయమే మనిషికి. దేవుడే దిగొచ్చి ఏం కావాలని కోరుకుంటే ఒక పాటలు పాడతాం కదా మనం. దేవుడే దిగొచ్చి నీకేమి కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు? ఏదో సాంగ్ ఉంది. కోరుకోవడం తర్వాత సంగతి, ముందు భయపడిపోతున్నారు. శిష్యులు భయపడ్డారు, జకర్యా భయపడ్డాడు, తర్వాత ఇంకెవరు భయపడ్డారు? మరియమ్మ భయపడింది, శిష్యులు కూడా భయపడ్డారు, గొర్రెల కాపలు కూడా అందరూ భయపడిపోవడం. దేవుని దగ్గర ఉండి ఏదైనా వాక్ వస్తే వీళ్ళు ముందు భయపడిపోతున్నారు. కాబట్టి దేవుడు చెప్పే మాట ముందు నువ్వు నెమ్మదిగా భయపడకుండా ఉండు, నేను చెప్తానంటాడు ప్రభు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తొందరపడొద్దు. మీ కష్టం వచ్చినప్పుడు, మీ బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, అసాధారణమైన కార్యాలు మీకు జరిగినప్పుడు, ఏదైనా నష్టం మనకు జరిగినప్పుడు తొందరపడి భయపడకండి. దేవుడు మీ పక్షంగా ఉంటాడు. సరే, ఇక్కడ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 14వ వచనంలోన 27వ వచనము ఏముంది ఇక్కడ? వెంటనే
యేసు ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే భయపడుకున్న వారితో చెప్పగా, ఇప్పుడు నెక్స్ట్ వెంటనే రియాక్ట్ అయింది ఎవరంట? పేతురు. ప్రభువా, నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఆయనతో ఏం చెప్పాడంట? నీవే అయితే ప్రభువా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ప్రభువు నడిచి రావడం చూసి పేతురు గబగబ దిగి నడిచాడా? నడవలేదు. దీని గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దక్షిణ కొరియా సియోల్, గతంలో మీకు చెప్పాను, గుర్తుందేమో చూడండి ఒకసారి. ఒక రివైవల్ మీటింగ్స్ జరిగినాయంట. 3 days మీటింగ్స్ జరిగితే ఈ మీటింగ్స్లో యవ్వన స్త్రీలు కొంతమంది మనకులాగే ప్రార్థనలో బాగా బలం పొందుకొని వెళతా ఉంటే బాగా జోరున వర్షం పడిందంట. ఈ వర్షం పడిన తర్వాత ఈ వర్షానికి బాగా వాగులు పొంగిపోతూ ఉన్నాయి. వీళ్ళు ఒక మార్గము దాటాల్సి వచ్చింది. దాటే సమయంలో వీళ్ళు దాటాలంటే, చిన్న కాలువ దాటాలంటే అక్కడ ఏమీ దారి లేదు, నీళ్లున్నాయి, కాలువ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒకటే ప్రార్థన చేశారు. అనుకున్నారు మనం విశ్వాసంలో గొప్పగా ఉన్నాం. ఆ రోజు పేతురు నీటి మీద నడిచాడు, ఎర్రసంద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం కూడా ఈరోజు దీన్ని దాటుదాం అనుకొని ఛాలెంజ్గా తీసుకొని చేతులు పట్టుకొని అందరూ విశ్వాసంతో దాటుదామని ప్రయత్నం చేశారు. వాళ్ళు 3 రోజుల వరకు కొట్టుకుపోయి ఎక్కడ పోయాలో కూడా తెలియదు. 3 days తర్వాత దొరికిన డెడ్ బాడీస్ అప్పుడు పేపర్లో వేశారు, కొరియా పేపర్లో. ఏంటి తెలుసా? క్రైస్తవుల దేవుడు వారి విశ్వాసులను కాపాడలేకపోయాడు. చూడండి, క్రైస్తవుల దేవుడు వారి విశ్వాసులను కాపాడలేకపోయాడు. దేవుడికి కాపాడటం కుదరదా? మీరు చెప్పండి. నేను అడుగుతాను, మరి దేవుడు కాపాడేవాడైతే వాళ్ళ 3 ఎందుకు కొట్టుకుపోయారు? ఇదే ప్రశ్న కొరియా మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు పాల్ యాంగిచో గారు ఒక సేవకుడు ఉన్నాడు, గొప్ప సేవకుడు. ఆయన మందిరంలో దీని గురించి ఆలోచించి ప్రార్థన చేసి వాక్యం ఏం చెప్పాడంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ వాక్యం ఉంది కదా, 28వ వచనం చదవండి. 14:28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. ఏమర్థమైంది మీకు ఇక్కడ వాక్యం? ఎస్. ఇప్పుడు ఆయన తొందరపడి దిగలా నీళ్ల మీదకి. ప్రభువా నీవే అయితే కనుక నేను కూడా నీ యొద్దకు నడిచి వచ్చుటకు నాకు సెలవు, అంటే పర్మిషన్ ఇవ్వు ప్రభు అని అడిగాడు. అంటే దేవుని పర్మిషన్ అడిగాడు లేదా? సొంతగా దిగి చేయాల. ఈ 3 స్త్రీలు ఏం చేశారు? నిర్ణయించుకున్నారు. విశ్వాసం గొప్పదే, కానీ ఆ విశ్వాసంలో దేవుని మాట అనేది, సెలవు అనేది వాళ్ళకి లేదు. మీరు గమనించారు లేదా? రీసెంట్గా యూట్యూబ్లో టీవీలో చూపిస్తున్నారు. ఒక పాస్టర్, నేను చచ్చిపోయి 10 రోజుల్లో సమాధిలో ఉంటాను, తిరిగి లేస్తాను. విన్నారా లేదా? వినలేదా? వాడంట చనిపోయి దేవుడు నాకు చెప్తున్నాడు, నన్ను లేపుతున్నాడు మరలా అని సమాధి గుంట తీసుకున్నాడు చర్చి దగ్గర. TV9 న్యూస్లో చూపిస్తూ ఉన్నారు. చూసారా? మీరు యూట్యూబ్లో దొరికింది. పిచ్చి భాష నోడు కొట్టండి, ఏదో ఒకటి వస్తుంది. యూట్యూబ్లో చూస్తే ఆయన అంటే సమాధి తీసుకొని ఆ విశ్వాసులు కూడా చూడండి, వాళ్ళకి ఎక్కడ బుద్ధి లేదో నాకు అర్థంగా, ఎలా నమ్ముతారో పాస్టర్ నాకు తెలియదు. దేవుడు చెప్పాడంటే అయ్యగారు చేస్తాడండి అని చెప్పేసి గుడ్డిగా నమ్మేశారు. నాకు అర్థం కాదు ఒక్కోసారి కొంతమంది విశ్వాసులు ఆ సేవకుడిని ఎలా నమ్మేస్తారో నాకు తెలియదు, నమ్మేసేస్తారు. సమస్తం వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళే దేవుడు. వీళ్ళకి జ్ఞానం లేదేమో మరి. వాళ్ళు అంటున్నాడు, ఆయన అన్నాడు నన్ను సమాధిలో పెట్టండి, నేను సమాధిలోకి వెళ్ళి 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ విషయం దాదాపు పబ్లిక్ అయిపోయింది, వీడియో తీసి ఎవరో పెట్టారు. తర్వాత TV9 న్యూస్కి వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చారు రంగంలోకి. నువ్వు సమాధిలో తర్వాత వెళ్తూ రారా బాబు అని ముందు తీసుకెళ్ళి ఎక్కడికి జైలుకి తీసుకెళ్ళిపోయి జైల్లోకి వచ్చి పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. అయినా లొంగట్లా, నేను వెళ్ళాల్సిందే, నేను సమాధిలోకి వెళ్ళాల్సిందే. నేను కూడా చూసా వీడియో. ఇప్పుడు చెప్పండి, పాస్టరు విశ్వాసం కలిగిన వాడా కొంచెం తిక్కల పాస్టర్ అంటారా? ఎందుకని? దేవుడు ఆయన లేపుతాడు, వాస్తవమే కదా. ఆయన విశ్వాసం కూడా గొప్పదే కదా. విశ్వాసం గొప్పదే. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన మనందరం తిక్కలు అంటున్నాము? ఎందుకు ఆయన్ని అందరూ ఇలాగ మాట్లాడుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించి లేచాడు కదా. భూప్రపంచంలో ఇంతవరకు మరణాన్ని తిరిగి లేచినోడు యేసుక్రీస్తు ఒక్కరే. ఇంక ఏ మానవుడు లేవలేదు. ఇక్కడ ఒక వాక్యం చూడండి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎప్పుడు లేపుతున్నాడు దేవుడు? అంచె దినమున నేను వానిని. దేవుడు చెప్పింది ఏంటంటే మనిషిని లేపడానికి ఒక సమయం ఇచ్చాడు. ఎప్పుడు? అంచె దినమున, చివరి దినాల్లో ఆయన రాకడలో వచ్చినప్పుడు మనం కూడా శరీరంలో
ఆ యొక్క రక్తంలో పాలు పొందు పంపితే ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగే లేస్తాం. అంటే దేవుడు ఒక టైం మనకి ఇచ్చాడు, అవకాశం ఉంది. కానీ ఎప్పుడది అంచెది నాన్న అంతే. యేసుక్రీస్తు తిరిగి లేచి మనకి మాదిరి చూపించాడు, ఆయన నమ్మమని చెప్పాడు. మీరు నన్ను నమ్మితే నాలాగే మేము తీసుకెళ్తానని చెప్పాడు. అప్పుడెప్పుడో లేస్తామని బైబిల్ చెప్తుండే. నేనేం చేస్తాను, ఇప్పుడే నేను లేస్తాను. ఈ విధంగా వెళ్ళి మూర్ఖులైన వాళ్ళు ఎంతమంది లేరండి. అసలు నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో నేను చూసి ప్రజలకు చెప్తానని కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కావాలని కూడా. పాము మింగితే, అనకొండ మింగితే ఎలా ఉంటుందో చూసి వస్తానని ఉన్నాడు లేదా, డిస్కవర్లో చూపించారు గతంలో. కెమెరా పెట్టుకుని సగం వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చాడు. కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయోగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను ఈ పాస్టర్లు లేవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేచాడు యేసుక్రీస్తు, ఇంకొకటి అవసరం లేదు. కానీ ఈయన మూర్ఖత్వంతో, భక్తి ఉండొచ్చు కానీ మూఢభక్తి, అతిభక్తి ఉండకూడదు. ఏదైనా అతి అయిందంటే మాత్రం దానివల్ల ఉపయోగము లేదు. ఈ పాస్టర్ కూడా అలాగే నేను లేస్తానన్నాడు. నాకు తెలిసి ఇంతవరకు కూడా పోలీసులు కంట్రోల్లోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే వదిలేస్తే సమాధిలోకి వెళ్ళిపోతాడు, ప్రాణం పోగొట్టుకుని. వీడిని చూసి అనేక మంది తయారవుతారు, ప్రాణానికి నష్టం. కాబట్టి సమాజంలో అట్లాంటి వాళ్ళని ఆ కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు స్త్రీలు ఏం చేశారు, వాళ్ళంతటా వాళ్ళే చేతులు పట్టుకొని ప్రభువుని అడగకుండా నీళ్ళలో దిగేశారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది, ఇప్పుడు ఘనపరచబడిందా, సిగ్గుపరచబడిందా? యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. కదలిరా, తరలిరా, కదలిరా,
గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగమును విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు పనికై కదలిరా